హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. బోన్ మ్యారో ఇవ్వడానికి వచ్చిన సుమిత్ర మేనత్త దీప గురించి దశరథ ముందు నిజాలు బయట పెట్టేసిన డాక్టర్. ఇది అసలు సుమిత్ర మేనత్తకు విషయం ఎలా తెలుసు, అసలు ఎలా అక్కడికి వచ్చింది, మరి డాక్టర్ ఏ సిచ్యువేషన్లో దశరథకు నిజాన్ని చెప్పేసింది, ఇదంతా వీడియోలో అయితే తెలుసుకుందాం. మరి వీడియో అయితే చూస్తున్నారు కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే అప్కమింగ్ వీడియోస్ని మీరైతే ముందుగానే చూసేయచ్చు. అలాగే మా వీడియో నచ్చితే ఒక లైక్ కూడా చేసేయండి. సుమిత్ర మనుషుల్ని కూడా గుర్తుపట్టడం మానేయడంతో దశరథ ఇంకా ఎక్కువగా కుమిలిపోతాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా బిడ్డని త్యాగం చేసి నా తల్లిని కాపాడుకుంటానని దీప చెప్పేస్తుంది. కార్తీక్ ఒప్పుకుంటేనే నేను ఈ పనికి సిద్ధపడతాను, లేకపోతే ఎట్టి పరిస్థితిలోని కూడా నేను ఇది చెయ్యను అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పేస్తుంది డాక్టర్. అయితే అలా చెప్పడంతో దీప కుప్పకూలిపోతుంది. ఏం చేయాలో అర్థం కాని అయోమయం పరిస్థితి దీపదు. డాక్టర్ చెప్పిన మాటలతో దీప చాలా బాధపడుతుంది. ఖచ్చితంగా దీప డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉంటుందని చెప్పి తెలుసుకుని ఇక డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి ఏంటి కార్తీక్ ఇదంతా, నీ వైఫ్ ఇలాంటి నిర్ణయం తీసుకుందేంటి? నాకు అర్థమైంది డాక్టర్, మీరేం చెప్పనవసరం లేదు. మరి మీ నిర్ణయం ఏంటి? నేను ఎటు తేల్చుకోలేని సిచ్యువేషన్లో ఉండిపోయాను. మేనత్తని కాపాడుకోవాలో అలాగే నా బిడ్డని కాపాడుకోవాలో నాకే అర్థం కావడం లేదు. నా తల్లికిచ్చిన మాట కోసం నా బిడ్డనే కాపాడుతానో, లేకపోతే నా మామయ్యకిచ్చిన మాట కోసం మేనత్తనే కాపాడుతానో, నిస్సహాయుల్లా మిగిలిపోతానో నాకు తెలియడం లేదు డాక్టర్, ఎటు తేల్చుకోలేకపోతున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ మీ భార్య నిర్ణయం చేసుకుంది కదా, తను నిర్ణయించుకుంటుంది. తనకి తన తల్లంటే ప్రాణం, అలా అని బిడ్డ తనకి ఇష్టం లేదు అని కాదు. కళ్ళ ముందు కనిపించే తన తల్లిని కోల్పోలేక తను ఇలాంటి నిర్ణయం తీసుకుంది. కానీ ఏం చేయాలో ఎవ్వరికి పాలుపోవడం లేదు అని చెప్పేసి ఇక బాధపడుతూ ఉంటాడు కార్తీక్. అయితే ఏదో ఒక సొల్యూషన్ ఖచ్చితంగా దొరుకుతుంది కార్తీక్, మీరు టెన్షన్ పడకండి. ఇదే సొల్యూషన్ అయితే మాత్రం కాదు, కాబట్టి ఆలోచించండి అని చెప్పేసి ఇక డాక్టర్ అయితే చెప్తుంది. అలా చెప్పేసరికి ఏం ఆలోచించాలో తెలియని అయోమయం పరిస్థితిలో కన్నీళ్లు పెట్టుకుంటూ ఇక ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉండిపోతాడు. దీప దగ్గరికి వెళ్ళేసరికి నన్ను క్షమించు బావా, నేను తీసుకున్న నిర్ణయం నీకు నచ్చకపోవచ్చు, కానీ నా కన్నె తల్లిని కాపాడుకోవడం కోసం నా కడుపులో బిడ్డని పోగొట్టుకోక మరో మార్గం దొరకడం లేదు అంటే అటు కాదని చెప్పలేడు, ఇటు అవునని చెప్పలేడు. దీప దగ్గర మౌనంగానే ఉండిపోతాడు కార్తీక్. అయితే ఇక్కడ చూస్తే మరి ఇప్పుడు మమ్మీ పరిస్థితి ఇలా ఉంది. మమ్మీని ఇప్పుడైతేనే మనం ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా మమ్మీ బ్రతికితే నేను మాత్రం ఇంట్లోంచి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. ఏం చేయాలి? ఈ దాసు నోరు విప్పకుండా ఉండాలి. దాసు బయటకు వచ్చే ఛాన్స్ అయితే లేదు, కాబట్టి ఏదో ఒకటి ఇప్పుడే చెయ్యాలి అని చెప్పేసి అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇదిలా జరుగుతూ ఉంటుంది. ఎవరి నిస్సహాయతలో వాళ్ళు ఉండిపోతారు, ఎవరి బాధలో వాళ్ళు ఉండిపోతారు, ఎవరి సమస్యలో వాళ్ళు నలుగుతూ ఉంటారు. ఒక పక్క కాంచన అటు కోడల గురించి ఇటు వదిన గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. శ్రీధరు కూతురు కాపురాన్ని ఎలా నిలబెట్టాలో తెలియని పరిస్థితిలో శ్రీధరు ఉండిపోతాడు. ఇక కావేరి కూడా తన కూతురు గురించే ఆలోచించుకుంటూ ఉంటుంది. ఎవరిని గుర్తుపట్టలేని సిచ్యువేషన్లో ఉన్న తన కోడల్ని ఎలా కాపాడుకోవాలో అర్థం కాక మనవరాల శాంపిల్స్ మ్యాచ్ అవ్వకపోవడంతో అసలు ఇంట్లో ఏం జరుగుతుందో తెలియని అయోమయం పరిస్థితిలో ఉండిపోతాడు శివనారాయణ. అయితే ఎక్కడ నిజం బయటపడిపోతుందో, ఎక్కడ వాళ్ళను బయటకు గెంటేస్తారో అన్న భయంతో కంగారు పడుతూ కొడుకు గురించి ఆలోచిస్తూ తన కొడుకు ఎక్కడున్నాడో తెలియక సతమతం అవుతూ ఉంటుంది పారిజాతం. ఇలా జరుగుతున్న సిచ్యువేషన్లో అనుకోకుండా అక్కడికి ఒక పెద్ద ఆవిడైతే వస్తుంది. ఆవిడ్ని చూసి అందరూ షాక్ అవుతారు. మీరా, మీరు మీరు ఇక్కడికి ఏ రాననుకున్నారా? నేను వదిలేసుకున్నాను అనుకున్నారా? మీకు నేను ఉన్నానో చచ్చానో గుర్తుకు లేను, కనీసం నా మేనకోడలకైనా నేను గుర్తు లేకుండా పోయానా? అది కాదండి, అసలేం జరిగిందంటే లేదు, మీరు నాకేం చెప్పనవసరం లేదు, నాకు అన్నీ తెలుసు, అన్నీ తెలిసి ఇక్కడికి వచ్చాను, ఎక్కడ నా మేనకోడలు అని చెప్పనేసరికి సుమిత్రని
చూపిస్తాడు. ఇక దశరథ్ అయితే సుమిత్ర తనని కూడా గుర్తుపట్టలేని సిచ్యువేషన్లో ఉంటుంది. నా మేనకోడలికి ఇలాంటి సిచ్యువేషన్ రావడానికి మీరే కారణం. నా మేనకోడల్ని చంపేద్దాం అనుకుంటున్నారా? తనకి ఎవ్వరూ లేరు, నిజమే, ఎవ్వరూ లేరని తను ఇక నన్ను కూడా వదిలేసుకుంది. కానీ నేనెప్పుడూ నా మేనకోడల్ని లేదు. నా భర్త అత్యాస కారణంగా ఇక వాళ్ళ ఆస్తిని మేము తీసుకోవడం వల్ల మేము ఆ ఇంటికి దూరం అయ్యాము. నా భర్తకి చెప్పలేక, ఎదురు తిరగలేక మౌనంగా ఉండిపోయానే తప్ప నా మేనకోడల్ని, నా పుట్టింటిని ఏ రోజు నేను వదులుకోలేదు. ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న నా మేనకోడల్ని నేను కాపాడుకుంటాను, నేను తనకి బోన్ మ్యారో ఇస్తాను అని చెప్పేసి అంటూ ఉండేసరికి అప్పుడు సగం ఊపిరి లేచొస్తుంది. ఇక దశరథకైతే నిజంగా మీరు చెప్పేది నిజమేనా? అవును నిజమే, నేను తనని కాపాడుకుంటాను అని చెప్పి అనేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ డాక్టర్ని పిలిపిస్తారు. అలా డాక్టర్ని పిలిపించేసరికి ఇక తన శాంపిల్స్ అన్నీ కూడా మ్యాచ్ అవుతాయి. మేనత్త కాబట్టి ఇక ఒకే బ్లడ్ గ్రూప్, అలాగే ఇక ఒకే సిచ్యువేషన్ అంతా ఉండడంతో, మ్యాచ్ అవ్వడంతో ఇక తను బోన్ మ్యారో ఇవ్వడానికి, అలాగే సుమిత్రకి ఆపరేషన్ చేయడానికి ఇక డాక్టర్ సిద్ధపడుతుంది. చూసావా, భగవంతుడు ఏదో రూపంలో దారి చూపిస్తాడంటే తొందరపడ్డావు. నువ్వు తొందరపడ్డావని నేను కూడా తొందరపడి ఉంటే ఈరోజు ఎలాంటి సిచ్యువేషన్ ఎదురయ్యేదో అసలు నువ్వు ఊహించలేవు కూడా అని చెప్పేసి డాక్టర్ చెప్తూ ఉంటుంది. ఆ భగవంతుడే మా కష్టాన్ని అర్థం చేసుకుని ఆ పెద్దావిడిని పంపించారు అని చెప్పేసి ఇక చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇలా ఆపరేషన్ అయితే జరుగుతుంది. ఆపరేషన్ జరిగిన తర్వాత దశరథ్ గారు మీతో ఒక విషయం చెప్పాలి. మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, ఇదే మంచి సమయం అని అనుకుంటున్నాను. ఏంటండి, ఏంటి ఆ విషయం చెప్పండి డాక్టర్ గారు. మీకు తెలియని ఒక విషయం చెప్తాను. అసలు జోష్న శాంపిల్స్ మ్యాచ్ కాకపోవడానికి ఒక అతిపెద్ద కారణం ఉంది. ఏం మాట్లాడుతున్నారు? ఏంటండి ఆ కారణం? నేను అదే తెలుసుకోవాలి అనుకుంటున్నాను. అసలు తల్లి కూతుళ్ళు వాళ్ళు, మా కన్న కూతురు జోష్న శాంపిల్స్ సుమిత్రకి ఎందుకు మ్యాచ్ కాలేదు? ఇదంతా ఆలోచించలేక నా భార్యని ఎలా కాపాడుకోవాలో అర్థం కాక నేను చాలా సతమతమయ్యాను. కానీ ఆ భగవంతుడు ఈరోజు నా భార్యను వాళ్ళ మేనత్త రూపంలో వచ్చి కాపాడాడు అని చెప్పనేసరికి అసలు జోష్న మీ కన్న కూతురు అయితే కదా సుమిత్ర గారిని కాపాడడానికి, కానీ తన కన్న కూతురు తనని కాపాడుకోవడానికి ముందుకొచ్చింది. కడుపులో బిడ్డని కూడా త్యాగం చేసి తనని కాపాడుకోవాలనుకుంది అని అనేసరికి ఏం మాట్లాడుతున్నారు? కడుపులో బిడ్డని త్యాగం చేసి మరి నా భార్యని కాపాడుకోవాలి అనుకున్న మా కన్నబిడ్డ ఎవరు? అసలు జోష్న మా కన్నబిడ్డ కాకపోవడం ఏంటి? అసలు మీకేం తెలుసో చెప్పండి డాక్టర్ అని చెప్పనేసరికి మీ ఇంట్లో పని మనిషిగా తిరుగుతున్న దీపే మీ కన్న కూతురు. జోష్న శాంపిల్స్ మ్యాచ్ కాకపోవడంతో నాకే ఆశ్చర్యం వేసింది. నాకు మీ ఇంటి బిడ్డ కాదని అర్థమైంది, కానీ జరిగిందేంటో నాకు తెలియదు. ఆ తర్వాత దీప కార్తిక్ నా దగ్గరకు వచ్చి దీప శాంపిల్స్ తీసుకోమని చెప్పడంతో దీప శాంపిల్స్ తీసుకున్నాను. కానీ దీపకి ప్రెగ్నెన్సీ ఉండడంతో ప్రెగ్నెంట్వి కాబట్టి నీ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి. నువ్వే తన కూతురు అని నాకు అర్థమైంది. కానీ నువ్వు నీ కడుపులో బిడ్డను చంపుకోవాలి, నీ కన్న తల్లిని కాపాడుకోవాలంటే అని చెప్పడంతో ఇద్దరు ఎంతో బాధపడుతూ వెళ్ళిపోయారు. తర్వాత తన కడుపులో బిడ్డని కూడా చంపుకోవడానికి సిద్ధపడింది అని చెప్పి ఇక ఈ విషయాలన్నీ చెప్పేసరికి ఒక్కసారే షాక్ అయిపోయి నిర్ఘాంతుడైపోయి ఉండిపోతాడు. ఇదంతా చెప్తూ ఉండగా పక్క నుంచి శివనారాయణ కూడా ఈ మాటలు వినేస్తాడు. అలా విన్న శివనారాయణకి ఊహించని షాక్ ఎదురవుతుంది. నిజం తెలిసిపోయిందన్న విషయం తెలుసుకున్న జోష్న పారిజాతానికి దిమ్మతిరిగే షాకే ఎదురవుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇక దశరథ శివనారాయణ నిజమైతే తెలుసుకోబోతున్నారు. మరి జోష్న పరిస్థితి ఏమవుతుందో రాబోయే కథలో తెలుసుకుందాం. ఖచ్చితంగా ఇలా జరగాలి, జోష్న నిజస్వరూపం బయటపడాలని మీరు కూడా కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో, పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.